ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఒకరికి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, మీరే అతని గురించి చాలా చెప్పగలరు నాకు. అతని పేరే మన రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఈజ్ మిస్టర్ ఉత్తేజ్. ఇప్పుడు ఆయనతో పాటు వచ్చిన ఇక్కడ కూర్చున్న ఒక లేడీ డైరెక్టర్, షీఈ్ ఫ్రమ్ కోయంబత్తూర్. అండ్ ఇప్పుడు తను వల్లరి అని ఒక సినిమా, అంటే ఒక అద్భుతమైన సబ్జెక్టుతో ఆ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఉమెన్స్ డైరెక్టర్స్ లిస్ట్లో మరొక పేరు కొత్తగా చేరబోతోంది. లెట్ us ఆల్ విష్ హర్ టుగెదర్ ఆల్ ది బెస్ట్ ఇన్ హర్ అటెంప్ట్ ఫస్ట్ టైం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదేదో సినిమా కోసం చేస్తున్న ఇంటర్వ్యూ, ప్రమోషనల్ క్యాంపెయిన్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూ మాత్రం కాదు. వాళ్ళిద్దరి తాలూకా బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళిద్దరి తాలూకా అనుభవాలు, జ్ఞాపకాలు, ప్రయోగాలు, విజయాలు, జయత్రయాత్రలు ఇవన్నీ దానిలో ఉన్నాయి. సో వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. లెట్ us వెల్కమ్ దెమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మొట్టమొదట మీ గురించి అడిగి తెలుసుకోవాలమ్మా. మీరు అసలు అంటే లేడీ సినిమా ఇండస్ట్రీలోకి రావడమే నార్మల్గా కొంచెం ఫియర్తో కూడిన ఇష్యూ ఫ్యామిలీస్కి. దానిలో డైరెక్టరు, టెక్నీషియన్ అంటే అది మరీ కొంచెం హార్డ్ జాబ్. ఇట్ ఈస్ బియాండ్ ఉమెన్స్ లిమిట్స్, రాదర్ ఉమెన్స్ బౌండరీస్ రాదర్. బట్ మీరేమో డైరెక్టర్ అయ్యారు. అసలు ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అదే ఎందుకంటే కొంతమంది మీరు చెప్పడం ద్వారా కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు, ఇంకా ఉమెన్ డైరెక్టర్స్ రావచ్చు. ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్. అది ఎలా జరిగిందని నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఒక షూటింగ్ కూడా చూసింది లేదు లైఫ్లో. బట్ అన్ని పిల్లలు ఈ టీచర్స్ లాగా యాక్ట్ చేసుకుంటారు. ఆల్ చిల్డ్రన్ వెన్ దే గ్రో అప్ దే యాక్ట్ లైక్ టీచర్. బట్ ఐ యూస్ టు సే లైక్ కమ్ హియర్, సిట్ డౌన్, అలా ఏమో అది డైరెక్షన్ అనేది నాకు తెలియదండి. బట్ ఇన్ 10th స్టాండర్డ్ ఐ టోల్ మై పేరెంట్స్ ఐ వాంట్ టు జాయిన్ DFT, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేయాలి అన్నాను. దే సెడ్ అబ్రప్ట్లీ నో. దాని తర్వాత MA ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను సార్. అండ్ సినిమాటోగ్రఫీకి వెళ్దామని ప్రియపడాను. బట్ దే సెడ్ అగైన్ నో సినిమాటోగ్రఫీ, మన ఇంట్లో ఎవరు సినిమాలు లేదు, నువ్వు వెళ్ళకూడదు అన్నారు. మై ఫాదర్ ఇస్ వన్ పర్సన్ హూ డిడ్ నాట్ ఈవెన్ సెండ్ మీ ఫర్ NCCకి వెళ్తే ఎండలో నిలిస్తే నువ్వు నలుపైపోతున్నావు, బికాస్ మై బ్రదర్ ఇస్ సో ఫేర్ అండ్ ఐఎమ్ బార్న్ ట్యాండ్, హీల్ బి లైక్ సో కన్సర్న్డ్ అబౌట్ అలా పెంచిన ఆయనకు ఐ గేవ్ అ షాక్ దట్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఫిలిమ్స్ అండ్ ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్ అనేది నేను కన్సిస్టెంట్ గా వాళ్ళతో రిక్వెస్ట్ పెట్టుకునే ఉంటేనప్పుడు వన్ పాయింట్ ఆఫ్ అంటే రోజు సంటేయడం అన్నమాట. కంటిన్యూస్ గా రిక్వెస్ట్ చాలా సోఫిస్టికేటెడ్ గా చెప్పారు కానీ రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అలా ఉండదు సార్. ఎవ్రీ ఇయర్ వన్స్ మన సబ్స్క్రిప్షన్ లాగా BA ఐ మీన్ 11th 12th అయిన తర్వాత ఒకసారి, దెన్ కాలేజ్ వెళ్ళిన తర్వాత ఒకసారి, UGకి ఫినిష్ చేసేప్పుడు ఒకసారి, PG జాయిన్ అయ్యేప్పుడు ఒకసారి, అలా వాళ్ళు ఒక్కొక్కసారి అడిగతానే ఉంటాను. అండ్ దెన్ ఫైనలీ వాట్ హ్యాపెండ్, దెర్ వాజ్ అ రియాలిటీ షో ఇన్ తమిళ్ ఛానల్ కాల్ కలెంగర్ TV. అందులో నాలే ఇయక్కున్నారు, విచ్ మీన్స్ యాజ్ ఫర్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్, టుమారోస్ డైరెక్టర్స్ అని. వావ్, సూపర్ సార్. ఓకే, అమేజింగ్ సార్. అక్కడ ఫస్ట్ టైం నేను అప్లై చేశాను, లైక్ సిండ్రెల్లా స్టోరీ. వాళ్ళతో అడిగాను, 1 వీక్ ఉందండి టైము, మీరు షార్ట్ ఫిల్మ్ పంపించండి అన్నారు. సో ఐ వాస్ హెసిటేటింగ్ టు ఆస్క్ మై పేరెంట్స్. రాత్రి పొద్దు లేచేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఎలా వాళ్ళతో అడిగేదంటే బై గాడ్స్ గ్రేస్ ఐ సెడ్ ఓకే. అప్లై చేశాను సార్ అండ్ ఐ అపియర్డ్ ఫర్ season 1. అక్కడి నుంచే మనం కార్తిక్ సుబ్బారాజు, లైక్ ఆల్ ద టాప్ డైరెక్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, వాజ్ డైరెక్టెడ్ సూపర్ స్టార్ అంతర్ని పెట్టి తీశారు. అక్కడ ఒక 3 rounds వెళ్ళాను. And then I thought I'm the only woman among 20 contestants and I was the only one who's spending my own money from the pockets. Sari దీని మీద మనం ఇంటికి ప్రాబ్లం ఇవ్వకూడదు అని చెప్పి క్విట్ చేశాను. బట్ క్రిష్ సార్ కేమ్ టు చెన్నై టు డైరెక్ట్ హిస్ వేదం మూవీ ఇన్ తమిళ్ యాజ్ వానం. ఓకే, అక్కడ నా ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయింది, ఖచ్చితంగా స్టార్ట్ అయింది క్రిష్ గారితో. ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి క్విట్ అయిన సమయంలో సంబడి ఆన్ ఫేస్బుక్ ఈజ్ ఆస్కింగ్ మీ ఇన్ మెసెంజర్, కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్, ఇలాంటి తెలుగు డైరెక్టర్ తమిళ్ ఫిల్మ్ తీస్తున్నారు, దే నో మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, సో తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది రీమేక్ ఫిల్మ్ కాబట్టి. ఐ ఇమీడియట్లీ అప్లైడ్ అండ్ July 10, 2010 I joined under him as an assistant director. Krish product. Yes, yes. So July 12th, first day of my shooting it was.
అక్కడి నుంచి ఇప్పటి వరకు వెళ్తుంది. వెరీ నైస్. అంటే క్రిష్ దగ్గర నుంచి ఏంటి అడాప్ట్ చేసుకున్నారు మీరు? యునో ద క్లారిటీ, హీఈస్ వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ ఇన్ ద స్క్రిప్ట్. అది ఎవరికి నచ్చింది నచ్చలేదు అనేది కాదు. హీస్ గాట్ హిస్ ఓన్ ఇండివిజువాలిటీ. ఆ రైటర్స్ పెట్టి రాస్తున్నారు, బట్ హీ నోస్ వాట్ టు టేక్ అండ్ వాట్ టు లీవ్. Execution will be so pakka. There's no unnecessary, chatter when he comes to the spot. Everything will be set ready when ready ayyake. That clarity, nerti nenu ayanato chusi. Avanandi. I think I have learned. I can't say I have. We have to say that whether you have learnt it or not. Yes. Yes sir, very right. True. Yes. సో ఇంకా ఉత్తేజ్ దగ్గరికి వస్తే ఇంకా తను అంతా తెరిచిన పుస్తకం, మొత్తం ప్రపంచం అంతటికి తెలిసిన జగమెరిగిన బ్రాహ్మడు అంటారు కదా, అట్లాగనమాట ఉత్తేజ్. బట్ నేను నీ విషయంలో నేను అదే ఇప్పుడు మీరు చేస్తున్న వలరి సినిమాలో నువ్వేదో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని తెలిసింది. అంటే ఇన్నాళ్ళకి నీకు ఒక మంచి సెపరేట్ డోర్, సెపరేట్ ప్యాత్, ఒక విభిన్న మార్గం. రైట్. అంటే నీలో అన్ని కోణాలు ఉన్నాయి. ఒక కమెడియన్ ఉన్నాడు, ఒక సెంటిమెంటల్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అన్ని చేసావు. నిన్ను బాగానే ఇండస్ట్రీ వాడుకుంది. బట్ దానికి కావాలి బ్రేక్ లాంటిది జరగలేదు. బట్ బ్రేక్ లేకుండా చేస్తా. చాలా బాగుంది. అసలు బేసిక్ గా నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. ఒక యాక్టర్కి మైండ్లో ఒక ఫిల్మెంట్ ఉంటుంది, బల్బులో ఉన్నట్టు ఒక ఫిల్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక క్యారెక్టర్ చెప్పగానే ఆ ఫిల్మెంట్ టక్మని వెలుగుతుంది. కొన్నిటికి వెలిగించుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. అంటే మీరు వెంటనే కనెక్ట్ అవుతారు. కరెక్ట్. ఈ కైండ్ క్యారెక్టర్ అని. మంచి మాట. ఏంటి ఆ క్యారెక్టర్? బికాజ్ యూఆర్ రైటర్. అంటే యాక్చువల్గా మన ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి, ఈవెన్ జర్నలిస్ట్ అనివ్వండి, ఒక పెయింటర్ అవనివ్వండి, ఒక కెమెరామెన్ అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, యాక్టర్ అవనివ్వండి, మనం చూసే కోణం వేరు. మిగతా వాళ్ళు ఇప్పుడు సపోజ్ చంద్రుడు ఉన్నాడని ఆకాశంలో, ఒకడు జైల్లోని చూస్తాడు, ఒకడు దున్నపోతు కొమ్మల మధ్య నుంచి చూడొచ్చు, ఒకడు కిటికీలోంచి చూడొచ్చు, ఒకడు పువ్వుల మధ్యలో చూడొచ్చు, ఇంకొకడు అమ్మాయి హెయిర్ మధ్యలోంచి ఆ రొమాంటిక్గా చూడొచ్చు. చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, అవకాశాన్ని బట్టి ఉంటుంది, చూసే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా మన ఫీల్డ్లో ఈ పెయింటర్, యాక్టర్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతిదాన్ని ఒక వేరే కోణంలో చూస్తాం, వేరే సెన్సిబిలిటీతో చూస్తాం, వేరే సెన్సిటివ్నెస్తో చూస్తాం. అలా నేను మొదటి నుంచి కూడా మా నాన్నగారి దగ్గర పెరగడం కావచ్చు. నాన్నగారు రైటరు, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు. అవును. సో అలా మొదటి నుంచి యాక్టర్ అవుదామని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చిన క్యారెక్టర్లా చేస్తూ పోతా ఉన్నాం. బట్ ఎక్కడో ఉంది. సో ఏది ఇప్పుడు ఓంపురితో వర్క్ చేశాను, అమితాబ్ బచ్చన్, పూరి జగన్, సో మనీ, కృష్ణవంశీ గారు, రాము గారు, చిరంజీవి గారు, అమీర్ ఖాన్, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది కొంత, అకాడమిక్గా నేర్చుకున్నది కొంత, యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నది కొంత. ఎక్కడో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రాలేదే అంటే ఇప్పుడు క్యారెక్టర్ ప్రిపరేషన్కి యాక్టర్ ఉత్తిగా వేషంస చేయడం కాదు.